ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. వాస్తు సిద్ధాంతి మన స్థలాన్ని ఫిజికల్గా చూడకుండానే ఒక మంచి వాస్తు ప్లాన్ ఇవ్వగలడా అనే సందేహం చాలామందిలో కలిగే ప్రశ్న. వాస్తు సిద్ధాంతి స్థలం దగ్గరకు వచ్చి పరిశీలించే అంశాలేంటో ఫస్ట్ చూద్దాం. 1, ఆ స్థలానికి సంబంధించిన పరిసర వాస్తు ఎలా ఉంది అంటే ఆ స్థలంకు దగ్గరలో ఏ దిక్కులో చెరువులు, నదులు, కొండలు, గుట్టలు ఉన్నాయి, ఏ దిక్కుల్లో లోయలు ఉన్నాయి వంటి అంశాలు. 2, వీధి పోట్లు ఏమైనా ఉన్నాయా. 3, రోడ్లు ఎటువైపుకు సాగుతున్నాయి. 4, ఆ స్థలం చతురస్రంగా ఉందా లేక దీర్ఘచతురస్రంగా ఉందా లేక వేరే ఆకారంలో ఏమైనా ఉందా. 5, ఆ స్థలం ఎన్ని డిగ్రీలు ఎటువైపు తిరిగి ఉంది వంటి అంశాలను పరిశీలించడం జరుగుతుంది. పరిసర వాస్తు, వీధి పోట్లు వంటి అంశాలను స్థలం కొనకముందే చూసుకోవడం ఉత్తమం. స్థలాన్ని కొనడమో లేదా అనువంశికంగా సంక్రమించినదో అయి ఉండి ఆ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాడు. వాస్తు సిద్ధాంతి చిన్న చిన్న లోపాలు చూపి ఈ స్థలం పనికిరాదు అన్నాడు అనుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది ఆ స్థలాన్ని వదిలేసి మరో స్థలం కొనగలిగే పరిస్థితిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. నేను ప్రత్యక్షంగా విన్నాను. ఒక వాస్తు సిద్ధాంతి ఒక వ్యక్తితో చెప్తా ఉన్నాడు, నీది డెడ్ ఎండ్ స్థలం కాబట్టి గృహ నిర్మాణానికి పనికిరాదు అంటున్నాడు. మరొక ఆయన 5 డిగ్రీల కంటే ఎక్కువ టిల్ట్ అయి ఉన్నటువంటి స్థలాలు గృహ నిర్మాణానికి పనికిరావు అంటున్నాడు. వీళ్ళ మాటలు నమ్మితే పిచ్చి పట్టవలసిందే. ఇలాంటి వాస్తు సిద్ధాంతుల వల్లనే ప్రజలకు వాస్తుపై నమ్మకం పోతా ఉంది. మన పిల్లవాడికి పరీక్షల్లో 80 మార్కులు వస్తున్నాయి అనుకుందాం. నీకు 100కి 100 రావడం లేదు కాబట్టి నీవు వేస్ట్, చదువు నీకు రాదు అని అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి 70 నుండి 80 మార్కులు పొందగలిగే స్థలం అయితే సరిపోతుంది. అందరికీ 100 మార్కులు ఇచ్చేటటువంటి స్థలాలు దొరకవు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం టెక్నాలజీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా స్థలానికి వీధిపోట్లు ఏమైనా ఉన్నాయా, ఆ స్థలం ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉంది అనే అంశాలను కంప్యూటర్ ద్వారా వాస్తు సిద్ధాంతి తన గృహం నుండే పరిశీలించి తెలుసుకొని మంచి ప్లాన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అయితే స్థలం విశాలంగా ఉన్నప్పుడు లేదా చుట్టుపక్కల గృహాలు నిర్మించబడినప్పుడు ఖచ్చితమైన డిగ్రీలు కనుక్కోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో స్థలం యొక్క యజమాని చేయవలసినటువంటి పనులు ఏంటంటే, ముందుగా తన స్థలాన్ని నిర్ధారించుకున్న తర్వాత 4 మూలల్లో కడ్డీలు పాతి 4 దిక్కుల్లో దారాలు కట్టి నైరుతి మూల మెట్న ఆధారంగా 90 డిగ్రీలలో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా 3, 4, 5 పద్ధతి ద్వారా అంటే దక్షిణం దిక్కులో మరియు పడమర దిక్కుల్లో ఒకవైపు 3 అడుగులు, మరోవైపు 4 అడుగుల దగ్గర గుర్తులు పెట్టి కర్ణం చూసినప్పుడు సరిగ్గా 5 అడుగులు ఉండాలి. అప్పుడు అది 90 డిగ్రీలు ఉన్నట్లుగా భావించాలి. ఆ తర్వాత అన్ని దిక్కుల్లో ఇదే విధంగా 90 డిగ్రీలు ఉండే విధంగా చూసుకోవాలి. ఫైనల్గా 2 పొడవులు సమానంగా ఉండాలి. అదేవిధంగా 2 వెడల్పులు కూడా సమానంగా ఉండాలి. రియల్మీ, రెడ్మీ వంటి మొబైల్ ఫోన్స్లో కంపాస్ ఇన్బిల్ట్గా ఉంది. చాలా వరకు ఇవి యాక్యురేట్గానే ఉంటాయి. మొబైల్లో కంపాస్ ఓపెన్ చేసి చిత్రంలో చూపిన విధంగా పడమర దిక్కులో కట్టిన దారం వెంట మొబైల్ యొక్క పైభాగం ఉత్తర దిక్కు వైపు పెట్టాలి. అప్పుడు ఉత్తరం ఎన్ని డిగ్రీలలో ఉందో తెలుస్తుంది. అలాగే దక్షిణం దిక్కులో కట్టిన దారంపై మొబైల్ యొక్క పైభాగము తూర్పు దిక్కుకు పెట్టి చూసినప్పుడు తూర్పు ఎన్ని డిగ్రీలలో ఉందో తెలుస్తుంది. రెండింటి మధ్య వ్యత్యాసం 90 డిగ్రీలు ఉండాలి. 1 లేదా 2 డిగ్రీలు వ్యత్యాసం ఉన్నా పర్వాలేదు.
ఈ విధంగా ఖచ్చితమైన స్థలం కొలతలు మరియు ఆ స్థలం ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉంది అనే విషయాలు ఎంత యాక్యురేట్గా ఉంటే ప్లాన్ కూడా అంతే యాక్యురేట్గా వస్తుంది. వాస్తు ప్లాన్లు కావలసిన వారు bareddy1979@gmail.com అనే మెయిల్కు మీ పూర్తి వివరాలను పంపినట్లయితే నేను మీకు ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.